హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా విపరీతంగా వర్షాలు పడుతున్నాయండి. జాగ్రత్త. ఫీవర్స్ కూడా చాలా వస్తున్నాయి. వైరల్ ఫీవర్ వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, బయటికి వెళ్ళకండి. ఈరోజు మీకు క్యారెట్ రైస్ చూపిస్తున్నాను. క్యారెట్ రైస్ ఒక కప్పు క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని స్పైసెస్ ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న కప్పు పల్లీలు, ఒక సగం కప్పు శనగపప్పు, మినపప్పు కలిపి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక నేను ఒక 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ముక్కలుగా కట్ చేసి పెట్టి ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవుతుంటే మళ్ళీ కరివేపాకు వేయాలి. ఒక పల్లీలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. నేను పెద్దల కోసం చేశాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసా. పిల్లలకైతే మీరు కొంచెం తగ్గించుకోండి. పచ్చిమిర్చి వేసి కరివేపాకు వేసిన. కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ తురిమి పెట్టుకున్నా కదా, ఇప్పుడు క్యారెట్ తురిమి వేయాలి. ఒక కప్పు క్యారెట్ పిల్లలకు చాలా మంచిది. నార్మల్గా ఇస్తే కొంతమంది పిల్లలు తినరు. ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్ కదా పెట్టేది మనం, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే ట్రై చేయండి. రైస్ చేసేటప్పుడు మీరు పొడి పొడిగా రావాలి అనుకుంటే ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేయండి. పొడి పొడిగా వస్తుంది. ఈ టిప్ పాటించి చూడండి ఒకసారి అయితే మీరు. క్యారెట్ ఫ్రై అయ్యాక 1 స్పూను సాల్ట్ వేసిన, కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టాను. ఆ సాల్ట్ మధ్యలో వేస్తే క్యారెట్ తొందరగా ఉడుకుతుందని సాల్ట్ వేసిన. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ మధ్యలో కలపాలి. ఒకసారి కలిపి, లేకపోతే అడుగు పడుతుంది అది. ఇప్పుడు మళ్ళీ కలపాలి. కలిపి ఇందులోకి నేను కొంచెం గరం మసాలా వేసిన. గరం మసాలా వేసి మళ్ళీ కలిపి, గరం మసాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏముండదు. గరం మసాలా వేయాలి. వేసి కొంచెం కలిపేయాలి. దానికి అలా మొత్తం కలిపి రైస్ వేయాలి. 1 కప్పు రైస్ తీసుకున్నా నేను. ఒకరికి సరిపోని చేశానండి నేనైతే. 1 కప్పు రైస్ తీసుకొని కలిపి కొద్దిసేపు 2 మినిట్స్ అట్లే పెడితే కొంచెం వేడవుతుంది. మనం చేసిన క్యారెట్ అది కూడా మొత్తం రైస్కి పడుతుంది కదా, అందుకు కొద్దిసేపు ఇట్లా 2 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలకు లంచ్ బాక్స్కు బాగుంటుందండి. గరం గరంగా తినాలనుకున్నా మనమైనా చేసుకొని ఇలా ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.